హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డిఫరెంట్ దోశ చూపెడుతున్నానండి. డిఫరెంట్ అంటే స్పెషల్ ఏం లేదండి. మీకు టైం లేకపోయినా, చట్నీ చేసుకునే టైం లేకపోయినా, ఆఫీస్కి లేట్ అవుతున్నా చూడండి, ఇది తెలుసు కదండి, ఆవకాయ. దీని ఆయిల్ ఉంటుంది కదండి, దీని ఆయిల్తోనే మనం దోశ మీద వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చట్నీ కూడా అవసరం లేదండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆయిల్ ప్లేస్లో ఇది వేసేయడమేనండి, అంతేనండి, ఏం లేదు. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మేము ట్రై చేసాము, బాగుంది, అందుకే నేను వీడియో చేస్తున్నానండి. ఈ ఆవకాయ కాంబినేషన్ అన్నంలో, రైస్లోనే కాదండి, దేనిలోకైనా బాగుంటుంది. అలాగే దోశకి కూడా అంతేనండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. చూడండి, కలర్ఫుల్గా కూడా ఉంది. చూడండి, మరొకటి ఎమ్మి చీజ్ దోశ వేస్తున్నానండి. చూడండి, చీజ్ తెలుసు కదండి మీకు, చీజ్ దోశ